బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. హైవేపై వ్యాన్ ని ఢీకొట్టింది స్కార్పియో. రైట్ నౌ మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక వ్యాన్ ని స్కార్పియో వచ్చి ఢీకొట్టినటువంటి నేపథ్యంలో ముందు భాగం మొత్తం కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం సమీపంలోని హైవేపై వ్యాన్ ని ఢీకొన్నటువంటి స్కార్పియో వ్యాన్ లో స్కూళ్లకు వెళ్తున్నటువంటి టీచర్స్ ఉన్నారు, 4 టీచర్స్ ఉన్నారు. దాంట్లో వేగంగా వచ్చి ఢీకొనడంతో ఒక్కసారిగా వ్యాన్ ముందు భాగం మొత్తం కూడా దెబ్బతినిపోయింది. సో ప్రజెంట్ పూర్తిగా ధ్వంసమైనటువంటి స్కార్పియో ముందు భాగాన్ని మనం చూడొచ్చు. 4 టీచర్లకు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. నెల్లూరులోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. రోజు చూస్తున్నాం ఏదో ఒక సంఘటన రోడ్లపై జరుగుతున్నటువంటి ప్రజలు బయటికి వెళ్ళాలంటేనే బెంబలెత్తిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి ప్రమాదాలు రోడ్డుపైకి వెళ్ళాలంటేనే ఎవరి తప్పిదం వల్ల జరుగుతుంది అని మనం అంచనా వేయలేకపోతున్నాం, కానీ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి మన దగ్గర, ఒకసారి చూద్దాం. రైట్, చూస్తున్నాం కదా అక్కడ విజువల్స్ చూస్తుంటే ఎంత దారుణమైనటువంటి యాక్సిడెంట్ జరిగిందో మనకు అర్థమవుతుంది. వ్యాన్ కి సంబంధించి ఏదైతే పూర్తిగా ఇటు స్కార్పియోలో ఉన్నటువంటి ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి, బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. విజువల్స్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది మనకి. అంటే అక్కడ పరిస్థితులను చూస్తుంటే మాత్రం చాలా తీవ్రమైనటువంటి దెబ్బలే తగిలినట్లుగా అర్థమవుతుంది. ఇప్పటికే 4 టీచర్స్ కూడా గాయపడారు అని చెప్తూ ఉన్నారు. అండ్ పూర్తిగా మనం చూడొచ్చు అక్కడ నెల్లూరులో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కొన్ని స్పాట్స్ కూడా మనకి అక్కడ ఉన్నాయి. అసలు ఏం జరిగింది, అక్కడ ఏం మాట్లాడుతున్నారు అది ఒకసారి చూద్దాం. ఏం జరిగింది? మీరు ఎక్కడి నుంచి ఆడిపోతున్నారు? ఎంతమంది ఉన్నారు వెహికల్లో? 7 మంది. ఎంతమందికి దెబ్బలు? అందరూ మగవాళ్ళనా? ఆడడానికి మంచి దెబ్బ. ఏం పని పేరా? ఏం జరిగింది? మీరు ఎక్కడి నుంచి ఆడిపోతున్నారు? ఎంతమంది ఉన్నారు వెహికల్లో? 7 మంది. ఎంతమందికి దెబ్బలు? అందరూ మగవాళ్ళనా? ఆడడానికి మంచి దెబ్బ. రైట్, చూస్తున్నాం కదా జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి స్థానికులందరూ కూడా భయాందోళనకు వ్యక్తం అవుతూ ఉన్నారు. టీచర్లు కూడా చాలా తీవ్ర గాయాల పాలైనట్లుగా అర్థమవుతోంది. ఒకవైపు స్కార్పియోకి సంబంధించినటువంటి డ్రైవరు, అలాగే వ్యాన్ కి సంబంధించినటువంటి డ్రైవరు ఒకవైపు తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి ప్రమాదాలు మనం చూస్తున్నాము. ఎంతో మంది ప్రమాదాలు అక్కడ పరిస్థితులు చూస్తుంటే మనకి అర్థమవుతూ ఉంది. ఎన్నో రకాలుగా దెబ్బలు తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే తెలుసుకుందాం. మా ప్రతి సురేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ప్రస్తుతం అక్కడ ఏంటి సిచ్యువేషన్? 4 టీచర్స్ కి కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. అసలు ఎవరి తప్పిదం వల్ల జరిగింది? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చెప్పండి. సౌమ్య, కొడవలూరు మండలం 16వ జాతీయ రహదారి పైన ఇటు నార్త్ రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క రోడ్డు ప్రమాదానికి ప్రధానంగా ఆ యొక్క నెల్లూరు నుండి కొడవలూరుకు వెళ్తున్నటువంటి మహేంద్ర మ్యాక్సిమో వ్యాన్ ని ఈ యొక్క టపాతోపు జాతీయ రహదారి మలుపు వద్ద ఇటు కావల వైపు నుండి నెల్లూరుకు వైపు వెళ్తున్నటువంటి స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ వాహనం ఢీకొట్టడంతో ఆ యొక్క
వ్యాన్ లో ఉన్నటువంటి వారందరికి కూడా గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో వ్యాన్ లో ఆ యొక్క విడవలూరు ప్రభుత్వ పాఠశాలకి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలో ఆ యొక్క నలుగురికి గాయాలయ్యాయి. ఇద్దరు పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉందని ఇప్పటికే మనకి సమాచారం తెలుస్తా ఉంది. అయితే గాయపడినటువంటి వారిని పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఇది స్కార్పియో వేగంగా రావడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాద క్రమంలో వారంతా కూడా ఈ రోజు స్కూల్ కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యాన్ లో అంతా కూడా ప్రతిరోజు ఆ యొక్క వ్యాన్ లో వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళేటువంటి క్రమంలో స్కార్పియో వేగంగా వచ్చినటువంటి క్రమంలో ఆ యొక్క మలుపు తిరిగేటువంటి క్రమంలో మలుపు తిరుగుతున్న సమయంలో కంట్రోల్ కాక ఈ యొక్క వ్యాన్ ని ఢీకొట్టడం జరిగింది. అయితే ఇటు స్కార్పియోకి సంబంధించి కూడా వాహనం అంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యాన్ లో ఉన్నటువంటి వారందరూ కూడా 9 మందిలో నలుగురికి గాయాలవడం, ఆ నలుగురిలో ఇద్దరు పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉందని చెప్పి తెలియడంతో వారిని ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే మరోవైపు వరుసగా ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వరుసగా మనం చూస్తా ఉన్నాం సౌమ్య, వరుసగా ఎక్కడ పడినా కూడా ఈ యొక్క ప్రమాదాలు అయితే భారీగానే జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రమాదాల్లో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదాలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ఎంతైనా అధికారులు వైపు ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు మలుపు వద్ద కూడా ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అడిగిపోతా ఉన్నారు. గతంలో కూడా అక్కడ 2-3 సార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఆ ప్రమాద సూచికలు కానీ ఉంటే అక్కడికి వచ్చేటువంటి వారు కూడా నిదానంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఇటు అధికారులని ఆ యొక్క ప్రయాణికులు అయితే కోరుతున్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఎవరికి ప్రాణాపాయం లేదనేది మాత్రమే తెలుస్తుంది. అయితే ఈ యొక్క దానికి సంబంధించిన దానిపైన ఈ యొక్క కొడవలూరు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అంబులెన్స్ ద్వారా వారిని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే ఈ ప్రమాదం సంబంధించిన విషయాలపైన కూడా పూర్తిగా ఆరా తెలిసి ఆ యొక్క పోలీసులు కూడా ఆ యొక్క కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది సౌమ్య. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఒకవైపు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్లో స్కూల్కు వెళ్తున్నటువంటి టీచర్స్ ఎంతో మంది కూడా గాయపడ్డారు, 4 టీచర్స్ వరకు అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇటీవల సంభవిస్తున్నటువంటి అనేక రకాల ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలుగా రోజుకొక యాక్సిడెంట్ జరుగుతుంది, రోజుకొక తప్పిదం జరుగుతోంది, ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు దీనికి సంబంధించి కేసు సీరియస్గా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇటు ఆర్టీఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా కంటిన్యూస్గా దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అసలు ఏ తప్పిదం వల్ల జరుగుతోంది, నిజంగా వెహికల్స్కి సంబంధించి సర్వీసెస్ కరెక్ట్ టైంకి జరుగుతున్నాయా, రోడ్డు ప్రమాదాలు ఎందుకు ఇంత దారుణంగా జరుగుతున్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కూడా కంట్రోల్ తప్పి డ్రైవింగ్ చేయొద్దు అని చెప్పి మరోవైపు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి నెల్లూరులో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఏ కోణంలో జరుగుతుందని చెప్పి. ప్రస్తుతం వ్యాన్కి సంబంధించినటువంటి డ్రైవర్ని, స్కార్పియోకి సంబంధించినటువంటి డ్రైవర్ని అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో బయటపడినటువంటి వాళ్ళకు కూడా వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతానికైతే ఎవరికి ఎలాంటి ఒక చిన్న చిన్న గాయాలు పాలయ్యారు, కానీ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్తూ ఉన్నారు. ఏం పని పేరా? ఏం జరిగింది? మీరు ఎక్కడి నుంచి ఆడిపోతున్నారు? ఎంతమంది ఉన్నారు వెహికల్లో? 7 మంది. ఎంతమందికి దెబ్బలా? 2 చెప్పరు.